ZB9 న్యూస్ కి స్వాగతం. గత 22 రోజులుగా కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహణలో గోదావరి కని క్రికెట్ క్లబ్ క్యాంప్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కోచ్ సురేష్, అసిస్టెంట్ కోచ్ శేఖర్ సమక్షంలో స్థానిక గోదావరి కని జిఎం కాలనీ క్రీడా మైదానంలో 30 రోజుల పాటు జరుగుతున్న సమ్మర్ క్రికెట్ క్యాంప్ ఆధునిక టెక్నిక్స్ నేర్పిస్తున్నామని, ఇది పూర్తిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుందని, అన్ని రకాల విభాగాల వారికి కోచింగ్ ఇస్తున్నామని, అందరి నుండి స్పందన బాగుందని హర్షం వ్యక్తం చేశారు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. గోదావరి కని జిఎంఆర్స్ గ్రౌండ్లో గత 22 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ గోదావరి బ్లూస్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక నెల రోజుల పాటు ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు జరుగుతున్నటువంటి సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్కి స్వాగతం. ఇక్కడ గోదావరి కని జిఎంఆర్స్ గ్రౌండ్లో డి కిరణ్ కుమార్ యాదవ్ గారు క్యాంప్ ఇన్ఛార్జ్ యొక్క ఆధ్వర్యంలో, నా పేరు సురేష్ కుమార్, కోచ్ అసిస్టెంట్ కోచ్ శేఖర్ మరియు మిత్రుల సమక్షంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంపు నెల రోజుల పాటు జరుగుతుందని మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాం. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మరియు వికెట్ కీపర్ తదితర విభాగాల్లో ప్లేయర్స్ అందరికీ బేసిక్స్తో పాటు అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఇక్కడ జరుగుతుంది. దీంట్లో 14, 16, 19, 23 విభాగాల క్రీడాకారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన సమాచారం మేరకు ముందు క్రీడా క్యాలెండర్, క్రికెట్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ విభాగాలు 14, 16, 19, 23 వాళ్ళకు ఎంపిక పోటీలు మరియు మ్యాచెస్ నిర్వహించి దాంట్లో ప్రతిభ గల క్రీడాకారులను పైకి తీసుకురావడానికి వాళ్ళు చాలా శ్రమిస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ మేము ఈ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోచింగ్ క్యాంప్ గోదావరి కనికి ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కరీంనగర్ జిల్లా మొత్తంలో కరీంనగర్ హెడ్ క్వార్టర్స్, సిరిసిల్ల మరియు గోదావరి కని ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి గోదావరి కని ఈ క్యాంపుకి దాదాపు 40 కిలోమీటర్ల రేడియస్ డిస్టెన్స్ నుంచి సుల్తానాబాద్, పెద్దపల్లి, 18 క్లియర్ కాలనీ, సెంటనర్ కాలనీ, రామగుండం, పెద్దపల్లి ఈ ఏరియాల నుంచి పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా పిల్లల్ని ప్రోత్సహించిన పేరెంట్స్ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ క్రీడా క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా క్రీడాకారులందరూ మన కిరణ్ గారికి, మన కోచెస్ అందరికీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి అభినందన తెలియజేయాలి.